Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. చాలా వీకెండ్స్ తర్వాత ఈ వీకెండ్ టాలీవుడ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మనీ జనరేట్ చేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 3 సినిమాలు రిలీజ్ అయితే 3 కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ 3 కూడా ఆయా టార్గెటెడ్ ఆడియన్స్ కి నచ్చడంతో 3 సినిమాలకి హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. ఏ సెంటర్స్ లో ప్రేమలు ఫిల్మ్, బి సెంటర్స్ లో భీమా ఎక్సలెంట్ గా కుమ్మేస్తుంటాయి. ఈ 2 సెంటర్స్ లో విశ్వక్సేన్ గామి దుమ్ము దులిపేస్తుంది. ఈ వీకెండ్ మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ కి మెయిన్ ఆప్షన్ గా మారింది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా ఈ 3 సినిమాల 2 డేస్ కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్రేమల విషయానికి వస్తే ఈ సినిమాని దిల్ రాజు తెలుగులో ఓన్ గానే రిలీజ్ చేయగా దాదాపు 1.5 కోటి బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఫిల్మ్ ఫస్ట్ 2 డేస్ లోనే 90 లక్షల వరకు షేర్ ని అండ్ 1.5 కోటి పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ మంచిగా స్టార్ట్ అయింది. సో మరో 60 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమా వర్త్ బిజినెస్ బట్టి మూవీ తెలుగులో కూడా హిట్ అయినట్టే. చూస్తుంటే అంత మొత్తాన్ని ఈ రోజే రికవర్ చేసేలా కనిపిస్తుంది. సో ఫస్ట్ వీక్ లోనే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది ఈ ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక భీమా విషయానికి వస్తే ఈ సినిమా చాలా సినిమాల మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అని టాక్ తెచ్చుకున్నా మాస్ ఆడియన్స్ ని బాగానే మెప్పిస్తుంది. దాంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. డే 1 తో పోల్చితే డే 2 45% డ్రాప్స్ వచ్చినా కూడా మంచిగానే హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. సెకండ్ డే తెలుగు స్టేట్స్ లో 1,10,00,000 పైన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను నైజంలో 1,16,00,000, సీటేలో 65 లక్షలు అండ్ ఆంధ్ర మొత్తం మీద 1,40,00,000 షేర్ ని అందుకుంది. దాంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 3.2 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 5.7 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 9.5 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం ఇక్కడ మరో 6.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 35 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 3.5 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ గ్రాస్ 6.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు కావడంతో మరో 8.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఈ రోజు అలను సాలిడ్ గా హోల్డ్ చేసే ఛాన్స్ ఉన్నా ఇంత మొత్తాన్ని రికవర్ చేయాలంటే వర్కింగ్ డేస్ లో గట్టిగా హోల్డ్ చేయక తప్పదు. ఇక గామి విషయానికి వస్తే డే 1 తో పోల్చితే డే 2 బాగా డ్రాప్ అయినా ఒక రకంగా మంచిగానే హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే నైజంలో డే 2 80 లక్షల షేర్ ని అందుకుంది ఈ ఫిల్మ్. అలానే సీటెడ్ అండ్ ఆంధ్రాలో కూడా మంచిగా రన్ అవుతుంది. ఈ సినిమా 2 డేస్ కి గాను నైజంలో 2.3 కోట్లు, సీడెడ్ లో 66 లక్షలు అండ్ ఉత్తరాంధ్రలో 46 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఓపెనింగ్స్ లో విశ్వకి గ్రాండ్ సక్సెస్ ఇవ్వగా ఈస్ట్ లో 38 లక్షలు, వెస్ట్ లో 22 లక్షలు, గుంటూరులో 25 లక్షలు, కృష్ణాలో 22 లక్షలు అండ్ నెల్లూరులో 17 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో 2 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 4.6 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 8.5 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 8.2 కోట్లు కావడంతో మరో 4.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇప్పటికే ఇక్కడ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటింది. అలాగామి 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 6.9 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 13 కోట్ల రేంజ్ లో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కావడంతో మరో 4.10 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఈ రోజు ఇందులో చాలా వరకు రికవర్ చేసే ఛాన్స్ ఉండడంతో ఖచ్చితంగా వర్కింగ్ డేస్ లో హిట్ అవ్వబోతుంది ఈ గామి ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది వీకెండ్ రిలీజ్ అయిన 3 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 3 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.